నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి. 30 రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పురి. పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు 2 చేద్దామా చెప్పురి. ఏది పెంచుదామో చెప్పుండ్రి. ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంక మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతాయి. పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు. విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం వృధా అయిపోద్ది ప్రభుత్వ ఉద్యోగస్తులు సహకరించకపోతే. నేను ఒక్కరిని ఏం చేయగలను? రామకృష్ణారావు లేకపోతే డీజీపీ ఏం చేయగలరు? మేము మిమ్మల్ని కొట్టం తిట్టం, ఉన్నది ప్రజలకు వివరిస్తాం. మిత్రులారా, ఉద్యోగ సంఘాల నాయకులనే విజ్ఞప్తి చేస్తున్నా. నాకేమున్నది? నేను ₹1 ఇంటికి తీసుకుపోను. నేను మిగతాలా కాదు, నాకేం అవసరం లేదు. నల్లమల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం. బతుకున్నంత కాలం ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తా. నాకు వేరే కోరికలు లేవు, వేరే ఆలోచన లేదు, వేరే ఆదాయం అక్కర్లేదు. కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది. ఉండడానికి సొంత ఇల్లు లేని, దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కనా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఉండడానికి సొంత ఇల్లు లేదు. రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసినప్పుడు, ఇల్లు ఖాళీ చేయించినప్పుడు రాహుల్ గాంధీ గారికి ఎక్కడికి వెళ్ళి ఉండాలనో అర్థం కాల. చివరికి వాళ్ళ అమ్మ దగ్గరికి 10 జన్పత్తులో పోయి ఉన్నాడు. ఇల్లే లేని రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? 3 తరాలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరం ఉన్నాయా? ప్రాణాలే లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునే అవసరం ఉందా? అయినా ఆ కుటుంబాన్ని అవమానించాలని, ఆ కుటుంబాన్ని రాజకీయాలలో అడ్డు తొలగించుకోవాలని, గాంధీ కుటుంబం రాజకీయాలలో ఉన్నంతకాలం ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. దేశంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకి గొంతుకై గాంధీ కుటుంబం మాట్లాడుతుంది. కాబట్టి ఆ పేదల గొంతును నొక్కేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలన్నిటిని కూడా అర్థం చేసుకొని మనము తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీ మీద ఉన్నది.
ప్రభుత్వంగా మేము సంక్షేమాలు అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం, విధానపరమైన నిర్ణయాలు తీసుకుందాం. 100 సంవత్సరాల నుంచి బీసీ కులగణన జరగలే. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగితే స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు కూడా ఏ రాష్ట్రము ఈ దేశము కులగణన చెయ్యలేదు. 100 సంవత్సరాల జటిలమైన సమస్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేసి ఈ దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది. 40 సంవత్సరాల నుంచి మాదిగ ఉపకులాల వర్గీకరణ మీద ఎన్నో పోరాటాలు జరిగి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన అమలు జరగకపోతే ఏబిసిడి వర్గీకరణ మాదిగ ఉపకులాలలో అమలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికి నెంబర్ 1గా నిలబడ్డది. ఇవన్నీ కూడా మన సక్సెస్ స్టోరీస్. అంటే సంక్షేమం ఇల్లో పెన్షనో లేకపోతే స్కూల్ ఫీజులో ఇవే కాదు, సామాజిక రుగ్మతలైన సమస్యల్ని మనం పరిష్కరించినము, వర్గీకరణ చేసినాము, కులగణన చేసినాము. 42% బీసీలకు స్థానిక సంస్థలలో మనం రిజర్వేషన్లు ఇస్తామంటే సర్పంచులలో 49.83% సర్పంచులను చేసినాము. మున్సిపల్లో 63% ఓబీసీలను ఇవాళ మనం కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్స్గా చేసినాం. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే సాధ్యమైనవి. ఇంత గొప్ప ప్రణాళికలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నారు. ఇది అత్యంత కీలకమైన బాధ్యత. ఇక గౌరవం గురించి మిత్రుడు వంశీ, మీరు గౌరవంగా ఉండాలి, మిమ్మల్ని గౌరవించాలన్నాడు. ఐ డూ అగ్రీ, 100% నేను ఆమోదిస్తా మాటతో. మీకు గౌరవం ఎప్పుడు వస్తుంది అని అంటే నా అనుభవంతో చెప్తున్నా, పైరవీలు చేయకపోతే వస్తుంది. అంశాల పట్ల స్పష్టంగా మీరు మాట్లాడితే మీ గౌరవం మీకు నిలబడుతుంది. మీరు చిన్న పైరవీలు వెనకాల తిరిగినారు అనుకో, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కాకుండా పైరవకారులుగా మీకు ఎప్పుడైతే ముద్ర పడుతుందో అప్పుడు మీరు అందరికీ చులుకాన లోకు అవుతారు. ఆబ్లిగేషన్స్ ఆర్ ఒబ్లైజ్డ్. ప్రజా సమస్యల్ని మీరు ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రి కూడా తీసుకొచ్చి చెప్పి పరిష్కరించవచ్చు. అవి ప్రజా సమస్యల పరిష్కారంగా ఉండాలి తప్ప పైరవీలుగా కనిపించకూడదు. మీరు పైరవీలకు ఎప్పుడైతే జిల్లా పార్టీ అధ్యక్షులు దూరంగా ఉంటారో గౌరవం అదే నడుచుకుంటూ వస్తుంది. మీకు గౌరవం ఎక్కడికి పోదు. గౌరవం ఆటోమేటిక్గా మీరు పైరవీలు మానేసి ప్రజా సమస్యల్ని ప్రస్తావించి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు వస్తే ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు మర్యాద ఇస్తారు, మీరు చెప్పింది చేస్తారు. ఎప్పుడైతే మీరు చిన్న పైరవీల వెనకాల మీరు మొదలు పెట్టినరో ఏముందిలే నిలబడతాడు, ఏముందిలే ఆయన వస్తే రోజు ఎదురేగుతామా, ఇట్లాంటి చీత్కారాలు వస్తాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.